ఓజీ ఐటమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో కానీ థియేటర్స్ లో మోత మోగించేందుకు పవన్ అభిమానులు బీభత్సమైన రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అభిమానుల కోరిక నెరవేర్చేందుకు మొదలుపెట్టిన పెండింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమయ్యారట. ఏపీ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కొంత టైం సినిమా షూటింగ్స్ల కోసం కేటాయిస్తూ అటు రాజకీయాలను ఇటు సినిమాలను అడ్జస్ట్ చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవలే ఆయన హరిహర వీరమల్లు చిత్రం షూట్లో పాల్గొనటం, తన పాత్రకు సంబంధించిన క్లీన్ షేవ్ లో ఉన్న గెటప్ ను తన ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమాకు ఎంఎం రత్న తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు. మరోవైపు ఓజీ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇన్ని రోజులు పవన్ లేని సన్నివేశాలను దర్శకుడు సుజిత్ చిత్రీకరించారు. ఇప్పుడు పవన్ కూడా చిత్ర యూనిట్లో జాయిన్ అయ్యారని ఫిలిం నగర్లో సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఓజీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ పాటతో కిక్కించే ఒక ఐటమ్ సాంగ్ సుజిత్ ప్లాన్ చేశాడని, ఈ ఐటమ్ సాంగ్ షూట్ మొత్తం థాయిలాండ్లో జరుగుతుందని అంటున్నారు. అయితే థాయిలాండ్లో కొన్ని మాఫియాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు ఆ సన్నివేశాల్లో భాగంగా ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని వినికిడి. ఈ ఐటమ్ సాంగ్లో డీజే టిల్లు, గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి పవన్తో ఆడిపాడేందుకు సిద్ధమవుతుందట. మరి కాగా ఇంతకు ముందు విడుదలైన డీజే టిల్లులో రాధిక పాత్రలో నేహా శెట్టి యూత్ ని అట్రాక్ట్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ పాత్ర తెచ్చిపెట్టింది. నా ఎంగేజ్మెంట్ కి వస్తావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటది రాధిక, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఇప్పుడు ఇదే క్రేజ్ ను ఉపయోగించుకొని సుజిత్ ఓజీ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక ఐటమ్ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే మ్యూజిక్ రెడీ చేశారని, ఈ పాట షూట్ జరుపుకొని విడుదల అవ్వటమే ఆలస్యమని, పవన్ అభిమానుల్ని ఈ పాట ఒక రేంజ్ లో ఊపేస్తుందని ఓజీ చిత్ర బృందం భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ ఐటమ్ పాటకు సంబంధించిన వార్త అధికారికంగా ఓజీ చిత్ర బృందం త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి మరి.